స్టోరీ రిపీట్, ఆర్నబ్ గోస్వామి రిపీటింగ్ ఇండిగో స్టోరీ ఇన్ ఆరావళి అని, ఆరావళి స్టోరీలో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది చాలా ఒక ప్రధాన న్యాయమూర్తిని మాజీ కూర్చోబెట్టి అసలు ఆయన ఏదో దోషి అయినట్టు మీరు నా మీద జడ్జిమెంట్లు ఇవ్వదు అది ఇది అని. అంటే మీడియా డ్రైవ్ కూడా ఎలా ఉందో తెలుస్తుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మోదీ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ ఓవర్ డ్రైవ్ అనేది ఏ స్థాయిలో ఉందో ఉంది. కాబట్టి కేంద్రం చెప్పిందనే పేరుతో రాష్ట్రం కూడా ఏపీ లాంటి ప్రభుత్వం కూడా ఆ ప్రైవేటైజేషన్ డ్రైవ్లోకి పోతే ఇదిగో మళ్ళీ మొన్న అతన్ని చేశారు రామ్మోహన్ నాయుడిని, రేపు చంద్రబాబు గారిని కూడా చేస్తారు. వాళ్ళకేమీ ఆ నా పరా తేడాలు ఏం లేవు, వాళ్ళ ప్రయోజనాలే. చంద్రబాబు గారు అన్ని చూశారు. కానీ ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం అమరావతిలో ప్రారంభించారు. ఎలా అయినా మంచిగా ఉండాలి ఆయన చెప్తున్నాడు. వాజ్పేయి అప్పుడు, మోదీ ఇప్పుడు, వీళ్ళు చరిత్రను మార్చిన నాయకులు, వాళ్ళ దగ్గర మేము ఎన్నో తెలుసుకున్నాం అది ఇదని. కానీ ప్రైవేటైజేషన్ పీపీపీ మోడల్ మాత్రం ఖచ్చితంగా రేపు మోడీకి ఎలా బెడిచికొడుతుందో తెలియదు. కానీ వైద్య రంగంలో ఇది మంచిది కాదు, దీన్ని కాదన్న వాళ్ళను ఈ అరెస్టులు చేయటం. ఈ పీపీపీ మోడల్ అమరావతికి కూడా మీరు గ్రేటర్ విజయవాడ అన్నారు కదా, ఇప్పుడు విజయవాడ ఎంపీ అలాగే విజయవాడ తెలుగుదేశం నాయకులు కొంతమంది ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. మీరు అమరావతిని విజయవాడను ముడిపెడితే అమరావతి ఏమో ఎప్పటికీ కాదు. కాబట్టి విజయవాడకు ఒక ప్రతిపాదన ఇచ్చేయండి. గ్రేటర్ హైదరాబాద్ ఉంది, గ్రేటర్ విశాఖ కూడా ఉంది. కానీ విజయవాడకు అది రాజధాని అనే ముద్ర పడింది, కానీ రాజధాని ఏం రాలేదు. కాబట్టి గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయండి, అట్లా అయినా విజయవాడ అభివృద్ధి దెబ్బతినకుండా ఉంటుంది అని చెప్తున్నారని. సో ఇది ఒక పెద్ద గందరగోళం వ్యవహారంగా చివరకు తయారైన పరిస్థితి. పీపీపీని ఈ ఏమీ రాలేదు కాబట్టి ఇప్పటికైనా మీరు పునరాలోచించండి అని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు లేకపోతే ఇలాంటి ఈ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వీళ్ళందరూ నిన్న ఒక విజ్ఞప్తి చేశారు. మరి దేని గురించి ఆలోచిస్తారో తెలియదు, ఇంకా చూడాలి. ఇంకా మనం సార్ తొక్కుతా తోలు తీస్తా సీఎం స్థాయిలో మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో ఇవే టాపిక్లు ఉదయం లేచిన దగ్గర నుంచి. తొక్కుతా తోలు తీస్తా నీ ఒకటి కాదండి, అసలు షాక్ అయిపోతాం మనం. మొన్న కేసీఆర్ గారు వచ్చారు, ఆయన ఏం చెప్తారో ఎంత కొత్త విషయాలు, కొత్త ఎజెండా, దిశ మారుస్తారు అది ఇదంటే ఆయన నదీ జలాల గురించి కొన్ని మాటలు చెప్పి మిగిలింది మటుకు ఒక్కొక్కరిని తొక్కుతా ఏమనుకున్నారో మళ్ళీ నాకు ఇప్పటి నుంచి నా ఇది చూపిస్తారు, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక ముందు నుంచి ఒక లెక్క అని ఆయన వెళ్ళిపోయారు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఉందా, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. సాధనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. టిఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగి ఒకటి కాదు. ఇంకా అసలు వాడి పాపాన వాడే పోతాడని నేను ఏదో వదిలేశాను, నేను కనుక ఇది పగల కొట్టేశానంటే ఇంకోటి అవుతుంది. ఒకటి కాదు, పెద్ద లిస్ట్ వాళ్ళే ఇచ్చుకున్నారు. ఇదేది మేకతోలు తీస్తా అన్నాడు కదా ఆయన తోలు తీస్తా అన్నాడు కాబట్టి ఈ మాంసం కొట్టు మస్తాన్ దగ్గర ఈయన ఉద్యోగం ఇప్పిస్తాడంట. ఆయనకు ఫోన్ చేసి చెప్పినాడంట, ఆయన రోజు తోలు తీస్తాడు, తీయించు కానీ తలకాయ కాళ్ళు మట్టుకు ఆయనకి ఇవ్వని చెప్పి ఈయన చెప్పాడట. ఇంకా ఒకటి కాదండి, అసలు జైల్లో పెడదాం అనుకున్నా వాడి పాపాన వాడే పోతాడు, ఆయన పాపాన ఆయనే పోతాడులే ఎందుకని నేను ఊరుకున్నా. అసలు ఎట్లయినా